ఏమైందిరా చిన్న ఏడుస్తున్నావు? పిచ్చామేనా? ఎక్కడా? అరే ఆమె పిచ్చామే కాదురా, మన ఊరి దేవత. అమ్మమ్మ బాగున్నారా అమ్మ? ఇప్పుడేనమ్మా రావడం? మీరు చెప్పినట్టుగానే ఈ ఊరినంతా చాలా తీర్చిదిద్దానమ్మా. తిరుపతినా? రామ్లనా? రండి, అమ్మొచ్చింది. తిరుపతి బాగున్నారా? బాగున్నావమ్మా. ఊరంతా మంచిగున్నారా? నా బిడ్డే పెళ్లి పెట్టుకున్నావమ్మా. వందనా అప్పుడే పెళ్ళే? సంతోషం, మంచి పని చేసినావు. అందరు వెళ్ళిరండి, మంచిది, పోయిరండి. క్రాంతి నువ్వు వెళ్ళలేదు? అమ్మా అది తర్వాత మాట్లాడదాం. అమ్మకు నీళ్ళున్నాయో లేవు? సరే ఇంటికెళ్ళి తీసుకొద్దాంలే. భాగ్యం వినయ్ లేచిండా? ఇంకా లేవలేడు, పడుకొనే ఉన్నాడు. సరే నేను పొలంకాడికి వెళ్తున్నా మరి. సరే మంచిది. ఈసారి పోయిండు, ఎప్పుడు రావాలనో ఏమో. ఆగు బిడ్డ. అన్న లేచిండా బిడ్డ? లేచిండు, అప్పుడే వెళ్ళిపోయినా బిడ్డ? వెళ్ళిపోయిండు. వీడు ఇంట్లో ఉండేదేమో తక్కువ, బయట ఉండేది ఎక్కువ. ఏం చేయాలనో ఏందో అర్థం అవుతలేదు. ఎప్పుడు వాని మీద పడి ఏడుస్తావు? ఎప్పుడు వాని జోలనా? ఇక ఇదే ఉంటదా మీకు? అబ్బబ్బా, ఎప్పుడు వాని గురించేనా ఇంట్లో? నానా వినయ్ లేవు. నానా వినయ్ లేవుటా? లేవు నానా, నైట్ పూటనో తిరగడానికి పోతావు, ఇప్పుడేమో పడుకుంటావు. ఇంత లేటుగా లేస్తారా బెట్ట? లేవు. నీ ఇష్టం బిడ్డ, పడుకో అయితే పడుకో. ఈ టైంలో ఫోన్ చేస్తారండి. మమ్మీ ఇట్లా చూస్తుందా? ఏం లేదు. అరే చందు ఆగరా, వస్తున్నారా? మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నారా? జనాగన్ రా, వస్తున్నారా? మళ్ళీ మళ్ళీ కాల్ చేయకండి రా. వస్తున్నా, ఆగండి రా, ఒక్క 5 నిమిషాలు ఆగండి రా, వస్తున్నారా? మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకు. ఏమరా వినయ్, ఏడుకో పోతున్నావు? ఏం లేదన్నా, చందు ఫోన్ చేసి వెళ్దామని వెళ్తున్నా. మీద ఏదో జరుగుతుందిరా. ఎప్పుడు చూడట్లేదా? రేవానికి ఫోన్ చేయరా, బీపీ లేస్తుంది నాకు, తొందర రమ్మను. రే ఏదానికి వెళ్దామో? అవతలేరా వచ్చా ఆగలేవా? అరే పోరా పో, వాడు ఏడేసి చూడు పో.
ఏ మాల్ తెచ్చినరా? ఏ ఏ ఏ ఆగండ్రా ఏ ఆగండ్రా. ఇంతసేపు ఎక్కడ పోయినవయ్యా? మరి ఏమన్నా ఉందా ఎట్లా కూలి పోనీకి ఎక్కడన్నా? ఏ వస్తుంటే రామ్లన్న కలిసిండు. ఓ పక్క ఊర్లో మంచి సంబంధం ఉందంట. మనం ఒకసారి చూసి మన అమ్మాయికి పెళ్లి చేద్దాం. సరిపోయింది సంబరం. మన తానేముంది ఇప్పుడు పెళ్లి ఎన్నిక పిల్లకు. బాగా చెప్తున్నావు నువ్వు. కట్నం ఏం అడతలేరే, మన పిల్ల నచ్చిందంట, మంచిగా ఉంటదని వాళ్ళు అడుగుతారు. మనము మన బిడ్డకు పెళ్లి చేద్దాం. నిన్న మా నా గురించే నా జోలు పెట్టేది మీరిద్దరు? ఏం లేదు బిడ్డ, మీ నాయన నీకు పెళ్లి చేశాడంట. నాన్న నేను చదువుకుంటానే, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నాన్న నేను చదువుకుంటానే ప్లీజే. పెద్ద పెద్ద చదువు చదివినకే మన దగ్గర లేదు బిడ్డ. మంచి సంబంధం బిడ్డ, నువ్వు చేసుకో బిడ్డ, బాగుంటావు. మంచి సంబంధం బిడ్డ, మంచి ఉంటది బిడ్డ, చెప్తే అర్థం చేసుకో బిడ్డ. బాగుంది బిడ్డ, మంచి సంబంధం బిడ్డ, మంచి సంబంధం మంచిగా ఉంటది బిడ్డ, నీ భవిష్యత్తు బాగుంటది బిడ్డ. సరే నాన్న నేను చేసుకుంటాలే, కాకపోతే మన అన్నను ఒక మంచి స్థాయిలో ఉంచుదాం, వాడినైనా చదివిద్దాం. చేద్దాం బిడ్డ, మనం అందరం కష్టపడదాం, చేద్దాం బిడ్డ. సరే నాన్న. ఏమయ్యా రేపు పండుగ వస్తుంది, బట్టలు లేవు, ఇంట్లో సామాన్ లేదు, ఎట్లా చేద్దాం ఏంది మరి? ఏ భాస్కర్ అని అడిగినా ఇప్పుడు ఇస్తాడు, పోయేసి వస్తాగు, పోయేసి వస్తా, తీసుకొని వస్తాగు. ఏం తిరుపతి ఎటు వెళ్తున్నావు? నీ దగ్గరకే వస్తున్నానా. ఏం పని? అయ్యా డబ్బులుంటే కావాలయ్యా. అయ్యా ఇంటికాడ పిల్లలు రాయా. పైసలా? అరే నిన్న నువ్వు పని చేసిన పైసలు ఉన్నాయి కదా, 300 ఉన్నాయి, తీసుకోపాటు. సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చి కలువు. సరే. ఏంటన్నా ఇది? బిర్యానీ తెచ్చిన బిడ్డ, తినూరి. జరు మమ్మీ తినాలి బిర్యానీ. పట్టుకో మమ్మీ, నేను అన్నీ తీసుకొని వస్తా. ఈ పైసలు లేని దానికి బిర్యానీ ఎందుకు తెచ్చినావయ్యా? ఇప్పుడు అవసరమా తేనీకే? ఆడు చందుగాడు. ఏయ్ ఆగండ్రా, మమ్మీ ఫోన్ చేసి ఆగండ్రా. మమ్మీ ఫ్రెండ్స్తో ఉన్నా మమ్మీ చికెన్ బిర్యానీ చేయి మమ్మీ, చాలా రోజులు అవుతుంది. ఓకేనా మమ్మీ? వస్తున్నా మమ్మీ, చికెన్ బిర్యానీ చేయి. రే బాగుంటుందిరా బిర్యానీ. ఏ బాగుంటుందిరా బిర్యానీ, బాగుంటుందిరా బిర్యానీ. ఏ లేదురా మమ్మీ, ఈరోజు ఇంటికాడ వేస్తుందిరా. అరే వినయ్, పండగకి మా ఫ్రెండ్స్ చాలా మంది వస్తుర్రా, సరుకు మాత్రం చాలా ఎక్కువ కావాలి. నేను చూసుకుంటలేరా, అమౌంట్ కావాలంతే. అమౌంట్ చూసుకోరా నువ్వు, అంతే అమౌంట్ సరుకు ఎంత చూసుకుంటారా? ఓకే సరుకు ఎంత తీసుకొస్తా, నువ్వు టెన్షన్ పడకు. పండగ దగ్గరలో ఉంది, సరుకు బాగా కావాలి, ఎంత అమౌంట్ అయినా పర్లేదు. పండగ దుమ్ము లేపాలి, సరుకు మాత్రం ఎక్కువ తీసుకురా భయ్యా. పండగ సరుకు తెప్పిస్తాండి ఇక మామ. చెప్పినా మా తెప్పిస్తాను చెప్పారు. సరుకు మాత్రం వస్తుంది మా ఈసారి మాత్రం హైలైట్. ఎక్కడ దొరుకుతున్నాయి ప్యాకెట్లు? తెప్పించిన దోశ మట్టి.
డబ్బు ఎంత అయినా పర్లేదు మామ, ఇలాంటి సరికి అయితే తీసుకురావాలి. దీనికంటే డబ్బులు ఉంటుంది. డబ్బులు కాదు, ఇంతకంటే బాగుండాలి. ఇంకా రాఘవేందర్, రాఘవేందర్, ఏదో జరుగుతుంది రాఘవేందర్ ఊర్లో, అర్థమైతే లేదు. చూస్తా, ఏమైందన్నా? చెప్తా, టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. మీరు వెళ్ళండి, కార్లో కూర్చో. నేను మాట్లాడి వస్తా తిరుపతితో. అరే తిరుపతి, డబ్బులు అడిగితే కదా, అవునయ్యా, ఇంటి దగ్గర ఇస్తా. సరే అయ్యా.
తిరుపతి అన్న వచ్చేటప్పుడు డాక్టర్ కలిసిండు. నేను ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. ఈరోజు అది దొరకకనే వాడు అలా పడ్డాడన్నా. మీ ఓడు డ్రగ్స్కు బానిస అయిందన్నా. ఏమైంది 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 ఏమైంది? ఎందుకట్లా ఏడుస్తున్నావు? ఏమైంది ఏమైందన్నా? నాన్న ఒక ముద్ద తిన్నానా? ఏ ఆగు మమ్మీ. తిను బిడ్డ. ఏ వద్దులే మమ్మీ. తిను నాన్న. వద్దు మమ్మీ. ఏంది నాన్న? తిను. ఆగు మమ్మీ ఆగు. తిన్నానా? వద్దులే మమ్మీ. కదా నమ్మ తిను బిడ్డ. వద్దు మమ్మీ. తిను తిను డాడీ. నమ్మ కదా నాన్న. చాలే బిడ్డ. పొల్ల మీద పొల్లు కొడుతురు. సరుకు వచ్చిందా రాలేదా తెలుసుకోవాలి. హాయ్ బ్రో, సరుకు వచ్చిందా బ్రో? ఓకే బ్రో, గంట రోజుల్లో వస్తుందో. ఏయ్ డబ్బులు ఏమంటే ఇదేంద్రా? చంద్రగాడు గోల్డ్ వేసి పంపించాడు. చంద్రగఢ్ ఏరియా ఊరితో ఎంజాయ్ చేయడానికి. ఏయ్ త్వరగా వెళ్ళిపోరా, వెళ్ళు వెళ్ళు. మన పిల్ల పెళ్లి కోసం తెచ్చిన బంగారం కనబడతలేదు, ఎక్కడ పోయిందే? అయ్యో అందులోనే ఉంది, చూడు రాదు, మంచిగా చూడు రాదు. జర చూడు, నువ్వు చూడు. బంగారం ఎక్కడ బాయనే? అయ్యో లేదుగా, ఇంట్లో కూడా లేదు. ఎక్కడ బాయ్ బంగారం మరి? ఇప్పుడు ఏం చేయాలా మరి? ఉన్న బంగారం అయింది, ఏం లేదు, ఏం చేయాలా? ఉన్న బంగారం ఇంట్లో ఉన్న బంగారం ఎవరు తీసుకుపోతారు అసలు? నీ కొడుకు వల్లనే నా కొడుకు నాశనమైండు, నా సంసారం ఆగమైంది. నీ కొడుకు వల్లనే. కొడుకు తెచ్చే తెలియదావే నీకు? నీ వల్లనే, నీ కొడుకు వల్లనే నా కొడుకు అంత నాశనమైంది, నా సంసారం నాశనమైంది. అడుగురు, అట్లా అడుగురు. ఏమండి ఇదంతా ఏంటండి? మీ వల్ల నా కొడుకు మొత్తం ఖరాబ్ అయిపోయింది రా భాస్కర్ రావు. మీ వల్ల నీ ఫ్యామిలీ వల్ల నా ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అయింది కదా భాస్కర్ రావు. చెప్పురా, నా ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అయిపోయిందిరా. అమ్మా, వాళ్ళు చెప్పింది నిజమేనమ్మా. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? నేను మాట్లాడతావు.
ఆగరా వినయ్, ఆగా కరా కరా. కావాలంటే మీరే చెక్ చేయరు మన జేబులో. లేదాడి లేదాడి నా జేబులో ఏం లేదాడి, ఏం లేదంటే జరుగుడాడి జరుగుడాడి జరుగుడా చెడ్డా. ఏమండి? అయ్యో ఏంటిరా వినయ్, ఇవన్నీ ఎక్కడిదిరా చెప్పరా. రే ఆగండి రా, ఆగండి, ముందడిగేయకండి, ఆగండి. చెప్పరా చెప్పు, ఇదంతా నువ్వే చేసినావా ఎవరైనా చేసిరా? ఊరు పిల్లలంతా ఆగా చేసి పెడుతున్నావు, చెప్పరా. నా కడుపులో చెడ పుట్టినావు కదరా నీవు, ఈ కడుపులో మచ్చ తీసుకొచ్చినావు కదరా నీవు, ఎంత పని చేసినావు కదరా. ఏమండి అమ్మా ఓ రామా, ఏమండి నా కడుపులో పుట్టి నాకే మచ్చ తీసుకొచ్చినావు కదరా. అయ్యో అమ్మా. క్రాంతి, ఈ పట్ట కాయిదాలు నాన్న చేతులు అన్ని నీకే అప్పగిస్తున్నా. ఈ ఊరు బాగుపడాలన్నా నీ చేతిలోనే ఉంది. నా ఇంట్లో చెడు జరిగింది, ఈ ఇంట్లో మంచి జరగాలి కాంతి. చెప్పినట్టే చేశానమ్మా. ఒరే అమ్మ ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటావా? నీళ్ళు తీసుకో, నీళ్ళు తీసుకో అమ్మా, నీళ్ళు తీసుకో. క్రాంతి కూసో, కూసో క్రాంతి. క్రాంతి, మన ఊరుని ఇంత బాగా ఎలా మార్చావు? అమ్మ అదేంటంటే ఎలా ఉంది సార్ వాళ్ళ కండిషన్? క్రాంతి గారు, మీరు అనుకున్నట్టుగా జరిగింది. ఊరు మొత్తం డ్రగ్స్ బానిస అయ్యారు. అయితే 24 గంటలు గడిస్తే గానీ వాళ్ళందరి పరిస్థితి ఏం చెప్పలేను. ఇప్పుడైతే విషమంగానే ఉంది. మా కొడుకుని ఎట్లా కాపాడు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను మాట్లాడతా తిరుగుతా, మాట్లాడతా, తీసుకోపో. సార్ మరి వాళ్ళని ఏం చేద్దాం? క్రాంతి గారు, కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా కొంతమంది 24 అవర్స్ పడుతుంది రిపోర్ట్ రావడానికి. ఆ రిపోర్ట్స్ని బట్టి నేను ఏమైనా చేయగలుగుతాను. దాన్ని బట్టి స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తాను. కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చేస్తాను. మీ ఊరికి కొన్ని మార్గద్రవ్యాలు వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, అవి మీరు నివారించుకోవాలి. మీ ఊరిలోకి మార్గద్రవ్యాలు రావడం ఆగకపోతే నేను చేసిన ట్రీట్మెంట్ మొత్తం వృధా అవుతుందండి. సార్ ఉంటాను సార్, ఉంటాను సార్. ఓకే సార్.
అది జరిగిన తర్వాత మన ఊరందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేపించానమ్మా. నమస్తే 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 నమస్తే. క్రాంతి, అందరం ఉన్నాం కదా, మన ఊరిని ఏం చేద్దాం? మన ఊరిని ఎట్లా మార్చుకుందాం? ఏందంటే మన ఊర్లో జరిగిన ఘోరం మరెక్కడ జరగొద్దని చెప్పేసి మనందరం మాట్లాడుకుందామని పిలిచాం. ఈ పిల్లలు ఇంత ఘోరం చేస్తారని మనకు తెలవకపోయా కదా. ఏహాపు పిల్లలు అంటావు, మీది తప్పు మనది తప్పు. మీదే తప్పు. ఆగని చెప్తా. అదేంటంటే అంజన్న, షాప్ దగ్గరికి మీ పిల్లలకు డబ్బులు ఇచ్చి మందు తెమ్మంటావు, సిగరెట్ తెమ్మంటారు. నేను ఆన్నే ఉన్నా, అన్నీ చూస్తూనే ఉన్నా. ఆ షాప్ అతను ఇవ్వకపోతే మీరేమో ఫోన్ చేసి అతన్ని తీసుకొని రమ్మని చెప్తారు, ఇయ్యమని చెప్తున్నారు. మీది కాదా తప్పు? మీ పిల్లలకు నేర్పింది మీరే కదా. అరే ఇక రారా, ఈరోజు ఇది నేర్చుకుంటే మీరు కదా కారణం. ఏం తిరుపతన్నా, ఈరోజు మీ పిల్లల్ని గారాబంగా పెంచడం కూడా మీ తప్పే. ఏం చేద్దాం క్రాంతి, మంచిగా చూడడం కూడా నా తప్పేనా? అదే నీకు శాపమైంది తిరుపతన్నా. ఇదైతే నిజమే క్రాంతి, ఇదే జరుగుతుంది మన ఊర్లో. అది కాదు రాఘవేందర్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? నీ పిల్లలు చదువుకుంటారని చెప్పేసి స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తే పొద్దున్న లేస్తే ఫోన్ తీసుకొని మొత్తం అందులో భూత్ బొమ్మలు చూస్తున్నాడు. మీకు తెలుసా? ఇలా తయారయ్యాను. చూడు ఒకసారి, చూడు ఒకసారి. వాడు ఏ బొమ్మలు చూస్తుండో చూడండి. చెడగొట్టింది ఎవరు? నువ్వు కదా, మనం కదా. వాడు ఈరోజు మనుషులతో మాట్లాడమే బంద్ చేశాడు. అన్న క్రాంతన్న, తెలిసి తెలియక చాలా తప్పులు చేసినాం. డ్రగ్స్కు అలవాటు పడి, బీడీలకు సిగరెట్లకు అలవాటు పడి చాలా తప్పు చేసినాం. మా ఆరోగ్యాలు కూడా చాలా ఖరాబ్ చేసుకున్నాము. మీ వల్ల మా ఆరోగ్యాలు బాగుపడాయి. తర్వాత తెలుసుకున్నాం, మా అమ్మనాలను కూడా బాగా చూసుకుంటున్నాము. ఇప్పటి నుంచి ఎలాంటి తప్పు చేయమన్నా. ఈ రోజు నుంచి చెడు వ్యసనాలు మొత్తం మానేసి చదువుల మీద దృష్టి పెడతామన్నా. సరే క్రాంతి, జరిగేది ఏదో జరిగిపోయింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనతో పాటు నాశనమైన ఆ కుటుంబం మన కోసం పాటుపడ్డది, గుర్తుపెట్టుకోండి. మన ఊర్లో ఇప్పటికైనా చెడు వ్యసనాలకు సంబంధించిన అన్నిటినీ నిషేధిద్దాం. అవి మన ఊరికి రాకుండా జాగ్రత్త పడదాం. కనిపెంచిన ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లలని ఓ కంట కనిపెట్టండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత మత్తుకు బానిసై చెడుదారులు వెతుకుతూ ఫ్యానుకొకడు, పానకొకడు, అమ్మాయికొకడు, గంజాయికొకడు అనే విధంగా ఆ తల్లిదండ్రులకు అర్ధాంతరంగా శోకాన్ని మిగులుస్తూ తనను తాను మరచి తనమును చాలిస్తున్న యువతీ యువకులారా, మేలుకోండి. ఇకనైనా మేలుకుంటారని ఆశిస్తూ మెరుగైన సమాజం కోసం మా ఈ చిన్ని చిత్రం రూపం.